బకునించంపిన కృష్ణుడుండమనకం పామంచు చింతింపనేటికి రా పోదముగాక ఇది కౌటిల్యంబుతో మింగుడున్ బకువెంటంజను కృష్ణు చేత ఎనచున్ కంజాచ్చు వీక్షించి ఉత్సుకలై చేతులు వేసుకుంచనగుచున్ దుర్వారులై పోవగం. ఆయన అన్నాడు, నిన్నటి రోజున ఇలాగే కొంగోటి వచ్చి, పెద్ద కొంగ ఏమైంది, చచ్చిపోయింది కృష్ణుడి చేతిలో. మనకెందుకు, అది కొండ చిలవైతే కృష్ణుడు చూసుకుంటాడు. మనం వెళ్ళిపోవడమే. కృష్ణుడు ఆగమన్నాడా, అటు వెళ్ళొద్దన్నాడా, అనలేదుగా, వెళ్ళిపోదాం. ఒకవేళ అది తప్పు అయితే కృష్ణుడు చూసుకుంటాడు. ఆయన ఎందు నమ్మకం వాళ్ళకు అటువంటి. భగవద్భక్తికి ఉన్న లక్షణం ఏమిటో తెలుసా అండి, అది ధైర్యాన్ని ఇస్తుంది. మీరు ఒక పని చేసేటప్పుడు నేను ఈశ్వరుడు అంగీకరించిన పని చేస్తున్నాను, నేను దేనికి భయపడాలి, ఎందుకు భయపడ్డాం? ఈశ్వరుడు అంగీకరించని పని చేస్తున్నప్పుడు నీడలా పిరికితనం ఉంటుంది. ఈశ్వరుడి చేత అంగీకరింపబడిన పని చేసేటప్పుడు ధైర్యంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. కాబట్టి మన వెనక కృష్ణుడు ఉన్నాడు, మనకెందుకు భయం, రండి పోదాం లోపలికి అన్నారు. అందరూ లోపలికి వెళ్ళిపోతున్నారు. వెనక ఆవులు వెళ్ళిపోయి, వెనక దూడలు వెళ్ళిపోయి, వెనక కృష్ణుడు చూశాడు. అయ్య పిచ్చివాళ్ళు, నేనున్నానని నమ్మి వెళ్ళిపోతున్నారు, వీళ్ళని నేను రక్షించాలి. అది అఘమన్న మాటకు అర్థం. వాళ్ళకి తెలియదు అది చెయ్యకూడదు పాపం అని. అదే పాపము నోటిలోకి ప్రవేశించడం అంటే, కొండ చిలవ నోట్లోకి వెళ్ళడం అంటే. కొండ చిలవ వచ్చి పట్టుకోదు, పడుకుంటుంది, దాని నోట్లోకి మనం పెడతాం. పాపాలు వచ్చి మన్ని పట్టుకోవు, చేయించి పట్టుకుంటాయి. కాబట్టి ఇప్పుడు పాపం నోట్లోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు, కృష్ణుడు రక్షించాలి. ఇప్పుడు లోపలికి అందరూ వెళ్ళిపోయారు, వీళ్ళని రక్షించడానికి కృష్ణుడు వెళ్ళిపోయాడు. అమ్మయ్య, అందరూ వచ్చేసారు నోట్లోకి. పై దవడ దింపేసి నాలుకతో చుట్టి గోపాల బాలుర్ని ఆవుల్ని అన్నింటినీ వెనక్కి లాగి లోపలికి పడేసుకుని శరీరంలోకి వదిలిపెట్టింది. అంచెలంచెల మీద లోపలికి తీసుకెళ్ళిపోయి మిలికి తిప్పి చంపి విషాన్ని వదిలిపెట్టి జీర్ణం చేసేసుకుంటుంది. కృష్ణుడు ఒక్కడే కంఠానికి అడ్డపడ్డాడు. నిలువుగా పెరిగాడు, అడ్డంగా పెరిగి ఒక పెద్ద స్తంభంలా నించున్నాడు దాని కంఠంలో. ఇప్పుడు దానికి ఊపిరి ఆడలేదు, లోపల గాలి బయటికి వెళ్ళటం లేదు, బయటి గాలి లోపలికి రావట్లేదు, కడుపులోకి ఇంతమంది వెళ్ళిపోయారు. దానికి ఆయాసం వచ్చి ఉక్కిరి బిక్కిరి అయిపోయి ప్రాణవాయువులు స్వస్థానముల నుండి కదిలిపోయి పక్కలకు వచ్చి దవడలు బద్దలైపోయి ప్రాణాలు బయటికి వెళ్ళిపోగానే దాని దవడ కింద పడిపోయింది. కింద పడిపోతే అందులో ఉంచి కృష్ణుడు పైకి వచ్చాడు. ఇప్పుడు ఆ పాము చనిపోతోంది.